టీడీపీ అధిష్టానం నుంచి సీట్ల మార్పుపై ఐవీఆర్ కాల్స్ నిర్వహిస్తోంది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలపై తెలుగు తమ్ముళ్లు కోపంతో రగిలిపోతున్నారు. అటు గురజాల ఇటు నర్సారావుపేట ఎంపీపై తిరుగుబాటుకు రెడీ అయ్యారు. అధికారికంగా పార్టీలోకి చేరకముందే అభ్యర్థులను మార్పులు చేయాలని ఎంపీ కృష్ణ దేవరాయలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. జంగ కృష్ణమూర్తికి గురజాల, ఎరపతినేనికి నర్సారావుపేటకు మార్పు చేయాలని ఎంపీ ప్రతిపాదన పెట్టారు. టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు సీట్ నిరాకరిస్తే టీడీపీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇక పార్టీని కష్టకాలంలో బతికించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిగా అరవింద్ బాబు నిలిచాడని అన్నారు. ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లికి పయనమయ్యాడు. ఇక రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్ చెప్పండి, పశ్చిమ టీడీపీ అధిష్టానం నుంచి అయితే సీట్ల మార్పుపై అయితే ఐవీఆర్ కాల్స్ నిర్వహిస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో అయితే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలపై అయితే తెలుగు తమ్ముళ్లు కోపంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మీరు చెప్పినట్టుగానే ఏదైతే మరి పల్నాడులో నర్సరావుపేట అటు గురిజాలకు సంబంధించి కూడా ఒక సందిగ్ధత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే 94 టీడీపీకి సంబంధించి అప్పుడు 24 జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో అయితే ఇక టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఇక ఇదే క్రమంలో పల్నాడుకి సంబంధించి వైసీపీ నుంచి రాజీనామా చేసినటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఖచ్చితంగా టీడీపీ నర్సరావుపేట ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటు నర్సరావుపేటకి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబుని పక్కన పెట్టి అదేవిధంగా ఎరపతినేనికి ఇక్కడికి తీసుకురావాలని చెప్పి కూడా ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏదైతే మరి జంగా కృష్ణమూర్తి వైసీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో అయితే జంగాకి గురిజాల సీటు ఇవ్వాలని చెప్పి కూడా ప్రతిపాదన పెట్టాడు అధిష్టానానికి. ఈ మేరకే అధిష్టానానికి ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం ఈ రోజు ఉదయం ఎరపతినేనికి సంబంధించినటువంటి ఐవీఎస్ మరి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కేటర్కి ఒక్కసారిగా రావడంతో అటు టీడీపీకి సంబంధించినటువంటి చదలవాడ అభిమానులు పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్కి చేరుకున్నారు. పార్టీ ఆఫీస్కి చేరుకున్నటువంటి 4.5 ఏళ్ల నుంచి అనేకమైన కష్టాలు పడినటువంటి అరవింద్ బాబుకి ఒక డాక్టర్గా గత ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా పార్టీని అటు కేడర్ని అంటిపెట్టుకొని అన్ని విధాలుగా కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ రాష్ట్రంలో టీడీపీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో మరి ఆయన ముందున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు లోకేష్ గాని చంద్రబాబు గాని ఆయన తిరుగుతున్నటువంటి తీరు గాని అందరూ మరి అరవింద్ బాబు లాగా చూసి నేర్చుకోవాలని చెప్పి కూడా కొన్ని సమయాల్లో లోకేష్ కొంతమంది అభ్యర్థులకు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే లావు కృష్ణదేవరాయలు పట్ల కూడా కొంత నిరసన అయితే అటు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అరవింద్ బాబు బీసీ క్యాండిడేట్, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడంలో కూడా ఖచ్చితంగా పల్నాడులోనే మొట్టమొదటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో కార్యక్రమాలు ఏదైతే రాష్ట్ర స్థాయి ఇచ్చినటువంటి పిలుపు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు కూడా మరి ఆయన మొట్టమొదటి ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కూడా మహిళలు అదేవిధంగా కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయింది. అయితే ఇదే క్రమంలో ఖచ్చితంగా కార్యకర్తలకు ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చాడు. ఏదైతే మరి ఐవీఆర్ కాల్స్ అనేది అటు టీడీపీ అధిష్టానం సర్వేలు భాగంగానే ఇది వచ్చింది. ఖచ్చితంగా అరవింద్ బాబుకు సీటు ఇస్తారని చెప్పి కూడా సెకండ్ లిస్ట్ లో ఉంటుందని కూడా ఆయన ఒక ఆశాభావం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో గురిజాలకు సంబంధించినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కూడా మరి అక్కడ కంచుకోటగా ఉన్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు మొన్న జగన్ గాలిలో ఓటమి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఖచ్చితంగా ఆయన కూడా అధిష్టానానికి ఎదురు తిరుగుతున్నాడు. ఏదైతే ఇదే నియోజకవర్గం నుంచి గురిజాల నియోజకవర్గం నుంచే ఖచ్చితంగా పోటీ చేస్తా అని చెప్పి ఇప్పటికే ఉండవల్లి నివాసానికి పైన అయినటువంటి ఏదైతే ఎరపతినేని శ్రీనివాసరావు, లోకేష్ అటు చంద్రబాబుతో ఈ రోజు భేటీ అనంతరం కూడా దీనిపైన ఒక కీలకంగా ప్రకటించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా అరవింద్ బాబు సీటు పట్ల కార్యకర్తలు ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనిపైన అధిష్టానం ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ క్రమంలో అదేదే ఈయన లావు కృష్ణదేవరాయలు మరి పార్టీలోకి రాకముందే ఈ విధంగా ప్రపోజల్ పెట్టడం
మరి కష్టపడినటువంటి కష్టకాలంలో పార్టీని పోషించినటువంటి నేతలకి సీట్లు ఇవ్వకుండా మరొకరికి కేటాయించడం అనేది ప్రభుత్వంలో ప్రతిపాదన పెట్టడం అనేది కూడా ఇక్కడ టీడీపీ తమ్ముళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఒక అసమ్మతి సెగలు రేగుతున్నటువంటి నేపథ్యంలో మొదటి లిస్టు తర్వాత కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పైన అటు దాదాపు 10 సీట్లలో కూడా మరి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత సెకండ్ లిస్టు ఇంకొక ఉంటుందని కొంతమంది ఆశాభ వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అధిష్టానం ఎలాంటి క్లారిటీ నిన్నటి నుండి కూడా ఆలపాటి రాజాను కూడా అధిష్టానం పిలుచుకుంది. ఏదైతే మరి నాదెండ్ల మనోహర్ కి సీటు కేటాయించినప్పటికీ ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా 12 సీట్లు ఇప్పటికే అధిష్టానం ప్రకటించింది. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 సీట్లు ఉన్నప్పటికీ ఇంకో మరో 5 సీట్లు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ సెకండ్ లిస్ట్ లో వస్తుందని చెప్పి తెలుస్తుంది. అయితే అదే క్రమంలో అటు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే నాని మొదటి నుండి పార్టీ మరి ఏదైతే ఆయన ఎమ్మెల్యే మద్దాగిరి రాజీనామా చేసిన దగ్గర నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుంటున్నారు. ఒకటి మనం గమనించవచ్చు, ఎందుకంటే మొదటి నుంచి 4.5 ఏళ్ల నుంచి కష్టపడినటువంటి కార్యకర్తలకి ఏదైతే నియోజకవర్గాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జీలకి మొండి చేయి చూపిస్తే ఖచ్చితంగా తిరగబడే అవకాశం ఉంటుంది. ఇది కాస్త పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. నియోజకవర్గంలో ప్రజల్లో నుంచి విపరీతమైన సానుభూతి అరవింద్ బాబుకి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒక్కొక్క ఇంటికి 5 నుంచి 6 సార్లు తిరిగినటువంటి అరవింద్ బాబుకి ఖచ్చితంగా సీటు ఇవ్వకపోతే టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. రైట్ థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.